నా ఇంటి వారు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడు? నా ఇంటి వారు. నా ఇంటి వారు నశించిపోతున్నారు, నా కుటుంబంలో నిత్య నరకం బట్టి నేను ఒకటి బాగుంటే చాలు. ఈరోజు దినాల్లో ప్రాముఖ్యమైన విషయం, దైవ భక్తులైన మనము మన కుటుంబమని భద్రత చేసుకున్నారా? హల్లెలూయా. ఈ దినాల్లో రక్తం వైపు, భార్య వైపు, పిల్లల వైపు పోతే ఏమైపోతుంది? అది శైతాను మధ్యలో వచ్చి అక్కడ మనకేం చేస్తున్నాడంటే అక్కడ కుటుంబము చెదరి. కాబట్టి జీవితంలో మీరు ముఖ్యంగా మనం దేవుడు యొక్క విషయాన్ని బట్టి దేవుడు సామెల దర్శన గ్రంథంలో మనకు అక్కడ దేవుడు శ్రేష్టమైన విషయం గురించి ఎవరంటే ముఖ్యమైనది ఆయన దేవుడు, నేను నా ఇంటి వారు. హల్లెలూయా. ఎంత బాగా చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు. నేను ఎంతమంది అలా ప్రార్థన చేస్తున్నారు? నేను దానంటే సంఘాల్లో కానీ సవాసంలో కానీ ఇంట్లో కూడా మన కుటుంబం మన కొరకై ప్రార్థన చేయాలి, మన సంఘాన్ని కొరకై ప్రార్థన చేయాలి, మన సంఘం భద్రం చేయాలి. మన సంఘమే మనం బలహీనంగా ఉండడంలో ఏదో వాళ్ళకి మనం ప్రార్థన చేస్తున్నాం. మన కుటుంబాల కొరకే ప్రార్థన చేయండి. ఒక గంట పాటు ఎవరైతే మన సంఘంలో బలహీనం ఉన్నారో ఆ బలహీన కోసము మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ అంటున్నాడు, యెహోషువ రాసిన గ్రంథంలో 24. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ దేవుని స్తోత్రం. చదవడం వలే మంచి బిడ్డలు. దేవుని స్తోత్రము. యెహోవాను సేవించుట నీ దృష్టికి మీరు ఎవరిని సేవించుదురు? దేవతలను సేవించుదురు. మీరు వారే దేవిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను అనే మాట్లాడు, అంత దూరం ఉండకూడదు. మైక్ తీసుకోవడం అంత దూరము నమ్మనమనేవారు. హల్లెలూయా. నమ్మనమనే వార్త ఇదే. నా కుటుంబం చెడిపోతున్నది, నా పిల్లలు చెడిపోతున్నారు, నా భార్య చెడిపోతుంది, నా భర్త చెడిపోతున్నారు, ఈ రోజు తాగుబోతుల్లో వాడిపోతున్నారు. ఈరోజు కుటుంబాలు విడిచి దూరమైపోతున్నారు. నీ పని ఏమిటి? నా కుటుంబం అంతా అల్లరైపోతున్నది, నా కుటుంబం అంతా మానవ భర్తలో నశించిపోతున్నది. మనం ఏం చేయాలంట? నీ భర్త ఎవరికి మారు మనసు పొందాలి. నా కుటుంబం నా చర్చ్ మందిరంలో ఉండాలా, లేకపోతే ఐస్ కట్అవుట్. హల్లెలూయా. నా కొడుకులు నా పిల్లలు ఏం చేయాలా? 128 కీర్తన అంటారే, నీ దేవుడిచ్చిన గర్భఫలము, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన బహుమానము, నీ చుట్టూ ఏమి ఉన్నదంట? నీ పల్లెలకు చుట్టూ ఉండాలి. హల్లెలూయా. నీ మందిరం చుట్టూ ఉండాలి, నీ ఇంటి చుట్టూ ఉండాలి, అమ్మ చుట్టూ ఉండాలి. అంత పొందలేవా? నిన్న ఎన్నతియు బలభర్తవాయు ద్రాక్ష లతయతియు ఇరువಳು నిన్న సంగడ ಊಟದ ಮನೆಯ ಸುತ್ತಲೂ ಕುತ್ತುಕೊಳ್ಳುವ ನಿನ್ನ ಮಕ್ಕಳು ಎಂಡ ಮರದ ಸೊಸೆಗಳಂತೆ ಇರುವ ಚಪ್ಪಟ್ಟು ಕೊಟ್ಟಾడు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా కూర్చొని భోజనం చేస్తారు.
మొగుడు ఒకసారి, భర్త ఒకసారి, పిల్లలు ఒకసారి, ఎవడో వస్తాడు కొడుకు కదా. ఎంత స్వీట్ ఉంటుంది. ఏదో పని మీద ఉంటే వదిలేండి, అది ఉద్యోగం మీద ఉంటే వదిలేండి. మనం అక్కడ ఎందుకంటే సంపాదన మీద చెడిపోలేదు పోలేదు. వాడు ఎక్కడున్నాడు? సంపాదనలో ఉన్నాడు. సరే, డ్యూటీలో ఉన్నాడు. అవకాశం చెడిపోయేదానికి అల్లరగా పోలిగా తిరుగుతూ ఉండేది. అయినా నీ కుటుంబంలో దేవుడు ఏది కోరుతున్నాడు, ఏది దీన్ని అపేక్షిస్తున్నాడు? వజ్రము, వైడూరము, ముత్తు, రత్నములు యేసును నమ్ముకున్నప్పుడు, నీ కుటుంబం దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఏమేమి ఉండాలి? దేవుడికి ఆనందం అనే కనపడాల. ఏమేమి ఉండాలంట? ఫలభరితంగా కలిగి ఉండాలి. దేవుడు అక్కడ ఉంటాడు, నేను నా ఇంటి వారును ఇక్కడే చేస్తారంటే నా పన్ను చుట్టూను, నా ఇంటిలో చుట్టూను అమ్మతో తన పిల్లలు ఎంబడిస్తూ ఒకటే స్థలంలో కూర్చొని, అబ్బా ఎంత ఆనందమో, హల్లెలూయా, ఎంత రుచో, ఎంత సంతోషమో. ఏ కానిలో ఒంటరిగా భోజనం చేసుకునేది మంచిది కాదు. జీవితంలో అది గుంపులో కుటుంబము ఉండే ఆనందము, ఐశ్వర్యము నీకు ఏది లేకుండా పోలే, నీకు ఏది లేకుండా పోలే. ఒక చిన్న ఒక మంచినీళ్ళు లాంటి అంటే దాంట్లో కలుపుకొని తిని తాగి పిల్లలు ఊరుకోరు. మనము ఆశ్రయంలో ఉండి ఎంత సంతోషం. దేవుడు కోరుతున్న కోరిక ఏమంటే భార్య ఒక పక్క, భర్త ఒక పక్క, పిల్లలు ఒక పక్క, మనం ఒక పక్క, మందిరం ఒక పక్క, పాస్టర్ ఒక పక్క. ఏమైతుంది అక్కడ? యేసయ్య రారా, యేసయ్య రారా అంటే వస్తాడా? పోతాడు. ఈ సవస్సు సాలు విడిచిపోతాను. హల్లెలూయా. అవును, పాడుపడేది ఎవరు లేక ఉంటారని అందరికీ దూరమై నేను అనాథమవుతున్నాను. హల్లెలూయా. చేసేది, అయ్యో దేవుడా, నా కొడుకు చెడిపోయినాడే, నా కూతురు చెడిపోయిందే, దూరమైందే, ఎక్కలేదే. ఇదే నీ క్రైస్తవ జీవితం, ఇదే నమ్ముకోలేది, ఇదే అభిషేకించేది, ఇదే ఒక సంఘంలో సహవాసం కలిగి నీవు దేవుడిగా వచ్చేది. ఏమిటంటే ఆనందం. మంచి దేవుడు